ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులు సోదరీమణులకు యువతకు పెద్దలకు ప్రతి ఒక్కరికి నా సలాంలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో పొత్తులో భాగంగా వెళ్తుందనేది ఒక సమాచారంతో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముస్లింలకు తెలుగుదేశం పార్టీకి మధ్య ఒక అగాధాలని కుట్రని సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. మీరు ముస్లింలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లింలు అందరూ ఆలోచించాల్సింది ఒకటే. 1999 నుంచి 2014-19 వరకు కూడా ఎన్డీఏతో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడా కూడా ముస్లింలకు ఎలాంటి చిన్న హాని కూడా తలపెట్టలేదు. ఎన్నో సంక్షేమ పథకాలకు సృష్టించారు, ఇచ్చారు కూడా. అలాంటిది ఇప్పటి 2024 ఎలక్షన్లో కూడా ఇంకా ఎన్నో మంచి పథకాలు ఇస్తారు, మంచి చేస్తారు. 2019 నుంచి 2024 ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముస్లింలకు ఓటు బ్యాంకు పరంగా వాడుకున్నారు తప్ప వాళ్ళను అభివృద్ధి చేసింది లేదు. ఇంకా ముస్లింల మీద ఎన్నో దాడులు జరిగాయి, ఎన్నెన్నో కుట్రలు చేశారు, పథకాలన్నీ ఆపేశారు. అదే వైఎస్ఆర్సీపీ 22 మంది లోక్సభ సభ్యులుండి 11 మంది రాజ్యసభ సభ్యులుండి ఆ రోజు ఇప్పుడున్న అది కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగానే అన్నిటికీ సంతకాలు పెట్టారు తప్ప ఎక్కడా కూడా వాళ్ళు వ్యతిరేకించలేదు. కానీ ఈరోజు ఓటు కోసం టీడీపీకి వ్యతిరేకంగా పుకార్లు సృష్టిస్తున్నారు. కాబట్టి ముస్లింలు ఒకటే ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పటికీ ఎన్డీఏతో పొత్తులో ఉంటే ముస్లింలకు ఎటువంటి హాని తలపడదు, ఇంకా మంచి మంచి పథకాలు ప్రవేశపెడతారని గుర్తుంచుకోవాలి. 2014లో ఉండేది కూడా ఎన్డీఏతో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. అప్పుడు ముస్లిం మైనారిటీలకు దుల్హన్ పథకం ఇచ్చారు, హజ్ సబ్సిడీలు ఇచ్చారు, మసీదులకు మరమ్మతులకు డబ్బులు ఇచ్చాడు, బెరల్ గ్రౌండ్స్కు నిధులు ఇచ్చారు, మౌజన్ ముతవల్లీలకు జీతాలు ఇచ్చారు, మైనారిటీలకు విదేశీ విద్యా పథకాలు ఇచ్చారు, చంద్రన్న రంజాన్ తోఫాలు కానుకలు ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గొప్ప పథకాలని సృష్టించారు. ఆ రోజు కూడా ఇదే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంతోనే పొత్తులో ఉన్నారు. 1999 నుంచి ఇప్పటి వరకు ఎత్తుకుంటే ఎక్కడా కూడా ముస్లింలకు చిన్న హాని తలపెట్టిన ఒక మంచి రికార్డు ఉంది. కానీ 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్నో దారుణాలు, చీకటి ఒప్పందాలతో కాలం గడిపారు. ముస్లింలను ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిన ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళ ముస్లింలలో ఒక 4-5 మందికో ఎమ్మెల్యేలు, ఒకరికో ఇద్దరికో మంత్రి పదవులు ఇచ్చేసి సమాజాన్ని అంతా ఉద్ధరించినట్లు గొప్పలు చెప్పుకుంటారు. కానీ అది కాదు కావాల్సింది. ఆంధ్రప్రదేశ్లో కావాల్సింది ముస్లిం ఒక వ్యక్తికో ఒక వర్గానికి ఒక ఇది కాదు, మొత్తం సమాజానికి మంచి జరగాలి. అలాంటి మంచి జరగాలంటే చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ముస్లింలకు మంచి జరుగుతుందని మేము నమ్ముతున్నాము. జరిగింది కూడా. మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే ముస్లింలకు ఎక్కడైనా కానీ చిన్న హాని జరిగినా, లేదంటే ఏదైనా చిన్న పొరపాటు జరిగినా కూడా మీరు ప్రశ్నించవచ్చు. కొంతమంది ముస్లింల పేర్లతో అలజడి సృష్టించాలని వైఎస్ఆర్సీపీగా నేను ఇలాంటి వాళ్ళకి ఒకటి అడుగుతాను. అలాంటి వాళ్ళు నిజంగానే మీకు 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బీజేపీకి మద్దతుగా అన్ని బిల్లుల్లోనూ సంతకాలు పెట్టించారు. కానీ అలాగే ముస్లింలకు ఎన్నో పథకాలు చేశారు. అలాంటి వాళ్ళకు మీరు వైఎస్ఆర్సీపీలోని ముస్లింలకు నేను ఒకటే అడుగుతున్నాను, అలాంటి వాళ్ళు మీరు వాళ్ళకి ఎందుకు ఓటేస్తారు? బయటకు వచ్చి నోటాకో లేదంటే కాంగ్రెస్ పార్టీకో వేయండి. అంతేగాని తెలుగుదేశం ప్రభుత్వానికి వేసే ఓట్లను, తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన మంచిని మాత్రం చూడకుండా అగాధం సృష్టించాలని చూడకండి. కాబట్టి ముస్లింలందరూ ఒక విజ్ఞతతో ఆలోచించాలని కోరుకుంటున్నాను. సార్, ఈ మధ్య నూరి పాతుమా అని చెప్పని కడపలో ఒక డాక్టర్ ఉంటుంది. ఆమె లోకేష్ దగ్గర కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసింది. అయితే ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏతో మళ్ళీ పొత్తు పెట్టుకున్నారని చెప్పని, నేను అతనితో పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో, నేను వైసీపీలోకి వెళ్తానని చెప్పని వైసీపీకి వెళ్ళాను. దీన్ని ఏ విధంగా చూస్తారు? మేడం నూరి ఫాతిమా గారు 10 రూపాయల డాక్టర్ గారు ఫేమస్ అయినారు, కరెక్టే. కాకపోతే మేడంకి నేను చెప్పేది ఒకటే అండి, మీరు 2019 నుంచి 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ముస్లింల మీద జరిగిన దాడులు కానీ, ముస్లింలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలన్నీ ఆపేసినప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ఒకవేళ నిజంగానే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏతో పోతుంది, బీజేపీతో పొత్తులో పోతుందని మీరు విభేదించి ఇప్పుడు వ్యతిరేక ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. కాబట్టి మీకు ఒకటే విన్నవించుకున్నాం, అలాంటి వాళ్ళు 2019 నుంచి 2024 వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది? లోక్సభలో 22 మంది లోక్సభ సభ్యుల్ని
11 మంది రాజ్యసభ సభ్యులు పెట్టుకొని బీజేపీకి అన్ని బిల్లుల్లోనూ మద్దతు ఇచ్చిన ఆ పార్టీతో మీరు ఎలా వెళ్తారు? మీకు ఇంకా ఏదన్నా ముస్లింల మీద కనికరం, విజ్ఞత, మరి ముస్లిం సమాజాన్ని బాగు చేయాలనే ఉద్దేశం ఉంటే బయట ఇంకో పార్టీ పెట్టడమో, లేదంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి సహకరించడం చేయాలా? లేదంటే 1999 నుంచి 2014 వరకు ఎన్డీఏతో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైనా హాని జరిగిందా, ఎవరికైనా అన్యాయం జరిగిందా అనేది ఒకటి ఆలోచించి ప్రజలకు చెప్పాల్సిన మీరు ఇలా వ్యతిరేకంగా ప్రచారం చేయడం తగదని చెప్పి మేము కోరుకుంటున్నాం.